జైల్లో పెడతాడట. నేను అడుగుతా ఉన్నా, నీ అబ్బ జాగీరా రాష్ట్రం ఏమన్నా జగన్ రెడ్డి? నేను అడుగుతా ఉన్నాను, నిన్ను రేపు 2024లో జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోడ్డు మీద నిన్ను తరిమి తరిమి రాష్ట్రం నుంచి కొట్టే రోజు దగ్గరలో ఉందని మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు ఎస్సీ ఎస్టీల్ని మోసం చేశాడు. ఈ రోజు ఎస్టీ కార్పొరేషన్ నిధులు 395 కోట్లు అబ్బ జాగీర్ లాగా దోచుకు తిన్నాడు. పంచాయతీలో ఉన్నటువంటి సొమ్ము పంచాయతీ వాళ్ళ దగ్గర కూడా దోచుకు తిన్నటువంటి ఈ దొంగని రాష్ట్రం నుంచి తరిమి కొట్టవలసినటువంటి అవసరం ఉందని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. దళిత గిరిజనులు మోసం చేసినటువంటి దొంగ, ఇలాంటి దొంగని తరిమి కొట్టవలసినటువంటి అవసరం ఉందని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఇందాకే మరి మన సోదరి రాజేశ్వరి గారు మాట్లాడే రంపచోడవరం ఒక దొంగ, ఒక కేటునా కొడుకు, ఎమ్మెల్సీ అనంతబాబు అన్నటువంటి ఈ కేటునా కొడుకు దళిత కుర్రవాడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపి కారులో డోర్ డెలివరీ చేస్తే జగన్ రెడ్డి నువ్వు రాజకీయం చేస్తావా, పక్కన కూర్చోబెడతావా? దళితులను మోసం చేస్తున్నటువంటి ఒక దళిత ద్రోహి, గిరిజనులు మోసం చేస్తున్నటువంటి గిరిజన ద్రోహి నిన్ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నీకు డెడ్ లైన్ రోజులు లెక్క పెట్టుకో. ఈ మహనీయుడు లాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యాజ్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషనల్ రైట్, బాబాసాహెబ్ అంబేద్కర్ has given a constitutional right for everyone in this country. ఈ డబ్బా జాగీర్ లాగా ప్రశ్నించకూడదట. ఎవడవ నువ్వు జగన్ రెడ్డి? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దళిత గిరిజనుల్ని ఒక సముచిత స్థానంలో కూర్చోబెట్టాలని ఆ రోజు కార్పొరేషన్లు ఇది ఇచ్చారు. ఈ డ్రైవర్లుగా ఉన్నటువంటి వాళ్ళని ఇన్నోవా కారు డ్రైవర్లు ఓనర్లు చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఆ డబ్బులన్నీ దోచుకు తిన్నాడు. ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు వేలాది కోట్లు దోచేశాడు. ఈ రోజు ఐటీడీఏ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీడీఏని నిర్వీర్యం చేస్తాడు. బాక్సైడ్ తవ్వకాలు దోచేస్తా ఉన్నాడు. మరి ఇలాంటి దొంగను ఏం చేయాలి? మనం అందరం కూడా రేపు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్ళా